మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఉదయకాలంలో కూడా పేతురు దేవునితో, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క జ్ఞానాన్ని పొందినటువంటి పేతురు కాసేపటికే ఏం పొందాడంట? సాతాను ప్రేరణ కూడా పొందాడు. అంటే దేవునికి లోబడిన పేతురు సాతాను ఆలోచనకు కూడా లోబడ్డాడు. మనం కూడా అలాగే కొన్నిసార్లు అపవాది మనల్ని కూడా దేవునిగానే మాట్లాడినట్టుగా మనల్ని కూడా వశపరుచుకుంటాడు. తన ఆలోచనలతో, తన తలంపులతో మనల్ని కూడా నింపేస్తుంటాడు. వాడికి ఏమాత్రం కూడా వాడికి అవకాశం ఇవ్వకూడదు. అవకాశం ఇవ్వకూడదు అంటే మనం అధికంగా దేవునితో సహవాసము చేయాలి. తర్వాత చూద్దాం, చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయం 32వ వచనం. నేను లేచిన తర్వాత, మత్తయి సువార్త 26వ అధ్యాయం 32వ వచనం. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళెదనను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువారు అందరితో చెప్తూ ఉన్నారండి, శిష్యులతో, నేను యెరూషలేము, నన్ను సిలువ వేస్తారు, నేను మరణిస్తాను అని చెప్పేసి యేసు ప్రభువారు తన శిష్యులతో చెప్తూ ఉంటే అందరూ కూడా సైలెంట్గా ఉన్నారు. కానీ పేతురు మాత్రం అన్నాడు, ఎంతమంది అభ్యంతరపడినా నీకోసం నేను మాత్రం పడను అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో యేసు ప్రభువారు ఏం చేశారంటే, పేతురు అక్కడ చూడండి ఆ మాట, పేతురు ఆయన చూచి 35వ వచనం, నేను నీతో 34వ వచనం. యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పేదవు. 3 సార్లు అబద్ధం ఆడతావు. ఏమని అబద్ధం ఆడతావు అంట? నేను నిన్ను ఎరగను, యేసుక్రీస్తుని నేను ఎరగను అని చెప్పేసి నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావు. ఎప్పటికీ? కోడి కూయక మునిపే అని చెప్పాడు. పేతురు ఏమన్నాడు? నీ విషయంలో నేను అభ్యంతరపడను, భయపడను, నీకోసం నేను వస్తాను, నీకోసం నేను మరణిస్తాను, నీకన్నా ముందు నేను ఉంటానని చెప్పేసి మాట్లాడాడు. కానీ యేసుప్రభువారు అంటున్నారు, నువ్వు నా గురించి అభ్యంతరపడతావు, నేను ఎవరో తెలియదు అంటావు, నువ్వు అలా 3 సార్లు అనే వరకు కూడా కోడి కొయ్యదు అని చెప్పేసి అన్నాడండి. ఎప్పుడైతే అలాగన్నాడో పేతురు ఒప్పుకోలేదు ఆ మాటకి. కానీ ఏం జరిగింది అక్కడ? యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకుని వెళ్ళిపోయారు. ఆయన హింసిస్తున్నారు, కొడుతున్నారు, గుద్దుతున్నారు. ఆయన తీర్పు తీర్చడానికి ఓ పక్కన మరొక అతని దగ్గర తీసుకువెళ్ళారు. మళ్ళీ రాత్రి మరొక అతని దగ్గర తీసుకెళ్ళారు. ఇలాగ ఆయన్ని యేసుక్రీస్తుని తిప్పుతూ ఉన్నారు, చాలా యాతన పెడతా ఉన్నారు. అయితే ఆ సమయంలో అసలు ఏం జరుగుతుంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎవరు మాట్లాడకండి. మాస్కులు అనగానే చాలామంది మాటలు ఆగిపోయేటి. అంటే మాస్కుల్లో మాట్లాడేసుకుంటున్నారేటి? కంపు కూడా అవుతాయమ్మా, మాస్కులు కంపు కూడా అవుతాయి, తెలుసా మీకు? ఎందుకంటే నేను కూడా వాడుతున్నాను కదా, నాకు తెలుసు. మాస్క్ వేసుకుని మాట్లాడి అవంతా కూడా నీ లాలాజలంతో నింపబడి భయంకరమైన స్మెల్ వస్తుంది. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు మీ మాస్కుల్ని మార్చుకోండి, ఓకేనా? రైట్, మాట్లాడకండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువారిని తీసుకువెళ్ళిపోయారు. ఇప్పుడు పేతురికి ఒక ఆలోచన వచ్చింది, అసలు ఆయన ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు. వెళ్ళాడండి. వెళ్తే ఈ లోపల ఒక స్త్రీ వచ్చిందంట, ఒక చిన్నది వచ్చిందంట. అమ్మాయి వచ్చి, నువ్వు కూడా అతనితో ఉన్నావు కదా నాకు తెలుసు అంటే, అప్పుడు పేతురు ఏం చెప్పాడు? అవును, నేను ఆయనతో ఉన్నాను అని చెప్పాడా? చెప్పలేదండి. ఏమని చెప్పాడంట? 71వ వచనం చూడండి, 69వ వచనం. నువ్వు గలిలయుడవు, యేసుతో కూడా ఉంటివి కదా అని. అందుకతడు 70వ వచనం, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదు. ఏమంటున్నాడు? నువ్వు అసలు ఏం చెప్తున్నావు నాకు తెలియదు, నేను మామూలుగా ఇలాగ వచ్చానంతే. అసలు నువ్వేం చెప్తున్నావు, ఎవరి గురించి చెప్తున్నావు, అసలు ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తుని ఏం చేస్తారో చూద్దామని వచ్చాడు, ఏం చేస్తున్నారో చూద్దామని వచ్చాడు, తెలుసుకోవాలని వచ్చాడు. కానీ అక్కడ ఏమన్నాడు? అసలు నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లా అని చెప్పేసి మొదటిసారి అబద్ధం ఆడాడు. తర్వాత కూడా మళ్ళా 71వ వచనం, అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతను చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండినని అక్కడ వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకుని, ఇప్పుడు రెండోసారి ఏం చేశాడంట? ఒట్టు కూడా పెట్టేసుకుంటున్నాడంట. అసలు నేను చూడలేదు, నేను ఆయనతో ఉండలేదు, నా మీదొట్టు. యేసుక్రీస్తుతో ఏం చెప్పాడు ఈ పేతురు? అయ్యా, ఎవరు అభ్యంతరపడినా కూడా నేను మాత్రం అభ్యంతరపడను. ఒకవేళ నీ మీద ఎవడైనా చెయ్యి వేయాల్సి వస్తే ముందు వాడు, సినిమా డైలాగ్, ఎవడైనా నీ మీద చెయ్యాలంటే ముందు వాడు నా మీద చెయ్యాలి, ఎవడైనా నీ ముందుకు రావాలంటే ముందు వాడు నా ఫేస్ చూడాలి. ఇలాగా సినిమా డైలాగులు చెప్పాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒట్టు కూడా పెట్టేసుకున్నా, అబ్బేబేబే ఆయన నాకు
తెలియదు. తర్వాత 73 వచనం, కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్న వారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చున్నదని అతనితో చెప్పిరి. అందుకు అతడు, ఆ మనుష్యుని నీ నెరుగునని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టి. ఏం చేస్తున్నాడంటే తన్ను తాను శపించుకుంటున్నాడంట. ఆయన ఎవరో నాకు తెలీదు అని చెప్పేసి తను తాను తిట్టుకుంటూ ఉన్నాడు. ఎందుకు వచ్చాను ఇక్కడికి అని చెప్పేసి తను తాను తిట్టుకుంటూ ఉన్నాడు, తను తాను శపించుకుంటూ ఉన్నాడు. ఒకవేళ ఇదే నిజమైతే, అతనితో నేను ఉన్నట్టయితే నేను ఫలానా అవుతాను, ఉంటాయి కదా మన తెలుగులో, నేను పందినవుతాను, కుక్కనవుతాను, ఇలాగా తనను తాను శపించుకుంటూ ఉన్నాడు, ఒట్టు పెట్టుకుంటూ ఉన్నాడు. 3 సార్లు అయిపోయింది. ఇప్పుడు ఏం జరిగిందంట? ఒట్టు పెట్టుకుని ఉంటే మొదలుపెట్టిన వెంటనే కోడి కూసెను. కూసిన తర్వాత, కోడి కూయకు మునుపు నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పేదనవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను. ఏడుస్తూ ఉన్నాడంటే వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏం చేస్తున్నాడంటే సంతాపడుతున్నాడు, వేదన చెందుతున్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు. యేసుక్రీస్తు గురించి నిలబడడానికి అతనికి శక్తి లేదు. అదే నాన్న, యేసుక్రీస్తు కోసం నేను అతనితో ఉన్నాను, ఆయన మాటల్లో, ఆయన చేసిన కార్యాలకు నేను సాక్షిని, ఆయన చేసిన ప్రతి కార్యము, ప్రతి మాట నా చెవులారా నేను విన్నాను, ఆయనతో నేను నడిచాను, ఆయన బిడ్డను నేను, ఆయన శిష్యుని నేను, ఆయన ప్రధానమైన శిష్యుని నేను, ఆయన నన్ను ప్రేమించాడు, నా మీద ఆయన సంఘాన్ని కడతానన్నాడు అని చెప్పేసి చెప్పాల్సిన పేతురు ఏం చేస్తున్నాడంటే శపించుకున్నాడు, ఒట్టు పెట్టుకున్నాడు, నాకెవరో తెలియదు అన్నాడు. అపోస్తుల కార్యం చూడండి, 2వ అధ్యాయం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. పద్నాలుగవ వచనం. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక, చెవియొగ్గిన మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచి జామైనను కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినముల్లో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కృమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, కింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగు చేసేదను. ప్రభు ప్రత్యక్షముగా మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్తున్నాడు. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచిన ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడి ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణం ఆయనను బంధించి ఇంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయన లేపును. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేనెల్లప్పుడును నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమునున్నాడు గనుక నేను కదల్చబడును. కావున నా హృదయం ఉల్లసించును, నా నాలుక ఆనందించును, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడును, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకను కూర్చుండబెట్టుదునని దేవుడు తనతో ప్రమాణ పూర్వకముగా ఒట్టు పెట్టుకుని సంగతి అతడు ఎరిగి, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియో, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియో దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుత్థానమును గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమున హెచ్చించబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కృమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచి వరకు నీవు నా కుడి పార్శ్వమును కూర్చుండమని ప్రభువును గురించి ప్రభువుతో చెప్పెను. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు యేసుక్రీస్తు సిలువ వేయబడడానికి బంధించబడినప్పుడు పేతురు ఒక్క ముక్క కూడా చెప్పలేదు. ఎప్పుడు మరలా సైనికులు ఉన్నారు అక్కడ,
అనేక మంది ప్రజలు ఉన్నారు, కొన్ని వేల మంది వచ్చారు. ఈ మాటలు చెప్తున్నప్పుడు దాదాపు 3,000 మంది రక్షించబడ్డారు. అంటే ఎన్ని వేల మంది ఉన్నారు అక్కడ? అంతమంది ముందర ఇప్పుడు పేతురు ఏం చేస్తున్నాడంటే ఒక్కడే లేచి నిలబడ్డాడండి. ఒక్కడే లేచి నిలబడ్డాడు. అందరూ పరిశుద్ధాత్మ పొందారు. కానీ వారి మధ్యలో వీళ్ళందరూ అనుకున్నారంట, వీళ్ళెవర్రా మన భాషలో మాట్లాడుతున్నారు, అల్లరిగా చేస్తున్నారు, వీళ్ళెవరు అసలు తాగున్నారా, ఏదైనా కొత్త మద్యం ఏమైనా తాగారా, వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారని మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విన్న పేతురు వారి మధ్యలోంచి లేచి క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇదే పేతురు ఒక ముందు యేసు ఎవరో నాకు తెలీదు, ఆయన నిన్ను ఎరుగను, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నువ్వెవరినో చూసి నన్ను అనుకుంటున్నావు అని చెప్పేసి తను తాను శపించుకుంటూ ఒట్టు పెట్టుకున్నటువంటి పేతురు ఈ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి కొన్ని వేల మంది ముందరకు వచ్చి దీని గురించి మేము సాక్షులము అని చెప్తా ఉన్నాడు. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది పేతురికి? పేతురు గురించి మనం చాలా పాఠాలు నేర్చుకున్నామండి. ప్రతి విషయంలో కూడా నేర్చుకుంటూనే ఉన్నాం. ఈరోజు కూడా ప్రభు అద్భుతమైన ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఏంటంటే పిరికివాడు పేతురు. దుడుకువాడే కానీ, దూకుడుగా ఉండేవాడే కానీ పిరికివాడు. ఎవరైనా కదా, ప్రాణభయం వస్తే, ప్రాణభయం అనేటప్పటికి ఏం చేస్తారండి? ఎవరైనా జడుస్తారు, వెనకడుగు వేస్తారు. మనకెందుకురా బాబు ఈ సమస్య అనుకుంటూ ఉంటారు. పేతురు కూడా తన ప్రాణభయంతో ఏం చేశాడు? వెనకడుగు వేశాడు, అబద్ధం ఆడాడు. కానీ అదే పేతురు ఈ అపోస్తల కార్యం దగ్గరకు వచ్చేటప్పటికి ఏం చేశాడు? ఎక్సర్సైజ్లు ఏమైనా చేశాడా? ఏమండి, కరాటీ ఏమైనా నేర్చుకున్నాడు ఈ మధ్యలో? కొంతమంది యవనస్తులకి చాలా ఆసక్తిగా ఉంటుంది. ఏమని, నేను ఆయన కొట్టాలి అంటే ఏదో నేర్చుకోవాలి. కాలేజీలో వచ్చేస్తూ ఉంటారు. కాలేజీలో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఉదయాన్నే లేచి కరాటే, కుంగ్ఫు, ఇంకేమున్నాయి అవన్నీ నేర్చేసుకుంటూ ఉంటారు. నాకు ఆసక్తిగా ఉండేది, నాకు కూడా నేర్చేసుకోవాలని ఉండేది. మా వాళ్ళు నేర్చుకుంటూ ఉంటే అందేది కాదు, అవకాశం లేదు ఆ టైంలో. లేకపోతే నేను కూడా కనీసం ఏ వైట్ బెల్టో తీసుకుందేమో, బ్లాక్ బెల్ట్ కాకపోయినా. ఎందుకు ఇదంతా? ఒకసారి నేను నా స్నేహితుని అడిగాను, ఎందుకురా ఇదంతా అంటే, కాలేజీలోకి వచ్చాంరా మనం అన్నాడు. కాలేజీలోకి వస్తే కరాటే నేర్చుకోలే, గొడవలు అయ్యి అవుతాయి, ఏమన్నా తగాదాలు వస్తుంటాయి, వేరే కాలేజీ వాళ్ళు మన కాలేజీ మీదకి వస్తూ ఉంటారు, వేరే కాలేజీ వాళ్ళు మన కాలేజీ కిందకి వస్తారు అంటే జరుగుతాయి, నీకు తర్వాత చెప్తాను అన్నాడు. జరిగాయండి, జరుగుతాయి, నిజమే. వేరే కాలేజీ వాళ్ళు మన కాలేజీకి వస్తూ ఉంటారు. పాపం ఇంట్లో చెల్లెమ్మల్ని అక్కమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోరు. కానీ కాలేజీలో ఎవరో అమ్మాయిని వేరే కాలేజీ వాడు వెంబడించాడని దేవుడికి ఈలో 10 మంది 15 మంది వెళ్ళిపోయేవారండి. ఒకసారి అలాగే నన్ను తీసుకెళ్తానన్నారు, నేను రానన్నాను. రానంటే వెళ్ళారు. వెళ్ళి వచ్చేసాను. ఏం జరిగిందండి? యేసు ప్రభు వారు ఆరోహణం అయిపోతూ వాళ్ళకి చెప్పారు, ఇదిగో నేను వెళ్తున్నాను, మీ వద్దకు నేను ఆదరణకర్తను పంపిస్తాను. 2వ అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు ఏం పొందుతారంట? 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై యుందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం జరిగింది పేతురికి? అప్పుడు పిరికివాడు, ప్రాణభయంతో ఉన్నాడు, తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఒట్టు పెట్టుకున్నాడు, అబద్ధం ఆడిన వాడు ఇప్పుడు వచ్చేటప్పుడు కొన్ని వేల మంది మధ్యలో నిలబడి యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన మీరు సిలువ వేశారు, అన్యాయంగా చంపేశారని చెప్పేసి ప్రకటించడానికి, ఆయన అయినా సరే ఆ మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచాడని ధైర్యంగా ప్రకటించడానికి ఏం జరిగింది మధ్యలో అంటే పేతురు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తితో నీవు నింపబడితే నీలో ఏముండదండి? భయం ఉండదండి, భయం ఉండదు. పాస్టర్ గారు చెప్తూ ఉంటారు కదా, చాలా భయపడేవారంట దెయ్యాలంటే, చీకటిగా ఉన్న మార్గంలో రావడానికి కూడా భయపడేవారంట. అలాంటి భయం ఒక రోజున దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దెయ్యాలతో ఆటలాడడం మొదలెట్టారు. ఎంతమంది దెయ్యాలు పట్టుకున్న వాళ్ళు వచ్చేవారో, ఎంతమంది చేతబడులు చేయబడిన వాళ్ళు వచ్చేవారో మీకు తెలుసు కదా. 4 వీధిలో కొంతమంది ఉన్నారు. ఒక అమ్మాయి ఆ భయంకరమైన చేతబడి శక్తితో ఉండి అక్కడ ఉన్న చెట్టుని పెళ్ళగించిందండి. ఆ అమ్మాయి చూస్తే సన్నంగా ఉంటుంది, సన్నంగా ఉంటుంది. ఆ సన్నంగా ఉన్న అమ్మాయి తెలుసు ఇమానుయేల్ గారికి కానీ సిమోన్ గారికి కానీ సన్నంగా ఉండేది. ఆ రోజు
ప్రార్థనలు అయిపోయాయి. ఆఖరి లాస్ట్లో మళ్ళీ కలిసి మేము ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. 12-1 గంట అయిపోతూ ఉండేది. ఆ టైంలో అమ్మాయి కూడా తీసుకొచ్చి ప్రార్థన చేయమని చెప్తే ఇలా ప్రార్థన చేస్తుంటే లేకుండా బయటకు వచ్చేసి ఆ చెట్టుని లాగేసిందండి. ఆ అమ్మాయి చూస్తే సన్నం, ఆ చెట్టుని లాగేటప్పటికి ఎంత బలం, లాగేసిందంతే. ఆ పూల మొక్కను లాగేసిందంతే. నిజంగా దాన్ని పట్టుకుని ఊగేవారు మన పిల్లలు, చిన్నపిల్లలు ఊగి ఆడుకుండేవారు. అలాంటి మొక్కని ఒక అమ్మాయి లాగేటప్పటికి ఆశ్చర్యం అనమాట. ఎంత శక్తివంతమైన దెయ్యం అది. అటువంటి వాళ్ళందరినీ కూడా దేవుడు ఆ దినాల్లో దెయ్యం అంటే భయపడే పాస్టర్ గారు ఈ అన్నాటిని కూడా ఏం చేశారంటే దేవుని కృప ద్వారా, పరిశుద్ధ ఆత్మశక్తి ద్వారా ఈ దెయ్యాలు, చాత్బలు ఇవేమీ కూడానండి ఏది కూడా పనిచేసేది కాదు. అంత దేవుని యొక్క కృప, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం అంతే. అయితే ఇప్పుడు ఆ శక్తిని నీవు పొందాలి. పేతురు ఏ శక్తిని అయితే పొందాడో అదే శక్తిని నీవు పొందాలి. ఆ శక్తిని పొందాలంటే ఏం కావాలి? పరిశుద్ధాత్మ కావాలండి. పరిశుద్ధాత్మ కావాలి. ఈ రోజున అనేక మంది పరిశుద్ధాత్మ గురించి తప్పుడు మాటలు, తప్పుడు బోధలు, ప్రపంచం అంతా మారిపోయింది. వేలాది మందిగా, లక్షలాది మందిగా ప్రజలు పెరిగిపోయినటువంటి సంఘాల్లో ఇదొక అల్లరి అనేటువంటి ముద్రను వేసేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ లేదని చెప్పేసే వాళ్ళు ఉన్నారు. బాప్తిసం పొందినప్పుడే పరిశుద్ధాత్మ పొందేసుకున్నారని బోధించే వాళ్ళు ఉన్నారు. భాషలు లేవనేవారు ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? భాషలు ఉన్నాయి. చాలామంది వాదిస్తూ ఉంటారు ఆ దినాన్నే భాషలు ఉన్నాయి, ఆ పెంతెకోస్తు దినాన్ని మాత్రమే భాషలు వచ్చాయి. కానీ తర్వాత 3 సందర్భాల్లో కూడా దేవుడు భాషలు అనేటువంటి వరాన్ని ఇచ్చాడు. ఇది ఒక వరం. పరిశుద్ధాత్మ పొందిన వారికి ఇది ఒక వరం. పరిశుద్ధాత్మను పొందిన వారు భాషలతో ప్రార్థన చేస్తారు. కొంతమందికి భాషల వరం ఉండదు, భాషలో ప్రార్థన చేయలేరు. కానీ ఆత్మలో ములుగుతూ ఉంటారు, ఆత్మలో ఆనందిస్తూ ఉంటారు, ఆత్మలో పరవశిస్తూ ఉంటారు. వరాలు ఉన్నాయి, ఫలాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. దేవుని శక్తి, దేవుని సన్నిధి, ఇవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఇది పొందుతామంటే దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు. ఇదిగో నేను పరిశుద్ధాత్మను పంపిస్తున్నాను. ఆ ఆత్మతో మీరు నింపబడినప్పుడు మీరు శక్తిని అందుతారు. ఆ శక్తిని అందిన తర్వాత మీరు నా కోసం భూదిగంతాల వరకు సాక్షులై ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు దేవునికి సాక్షిగా నిలబడతావు. పరిశుద్ధాత్మ పొందిన ప్రతి వాడు కూడా ధైర్యంతో చెప్పగలుగుతాడండి. పరిశుద్ధాత్మ పొందిన ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా మాట్లాడగలుగుతారు, ధైర్యంగా దేవుని కోసం నిలబడగలుగుతారు. ఎందుకంటే మీలో ఎవరు పని చేస్తున్నారు? యేసయ్య చెప్తాడు కదా, ఈ లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు గొప్పవాడు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. నువ్వు పాట పాడే వ్యక్తివైనా, ప్రార్థించే వ్యక్తివైనా, సువార్త ప్రకటించే వ్యక్తివైనా, నీ ఇరుగు పొరుగు వారికైనా, నీ బంధువుల మధ్య అయినా సరే దేవుని కోసం నిలబడగలవు. దేవుడు నమ్మిన తర్వాత, పరిశుద్ధాత్మను అనుభవాన్ని పొందిన తర్వాత పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ పెళ్ళికి వెళ్ళినా సరే దేవుని సువార్త చెప్పేవారు. విచిత్రం ఏంటంటే అప్పటిదాకా మేము దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో ఏ పెళ్ళి, ఏ ఫంక్షన్ అన్నీ వదిలేసాం ఇంకా. ఎందుకంటే మేము దేవుణ్ణి నమ్ముకున్నాం. అందరూ హేళన చేస్తారు, అవమానిస్తారు, చులకనగా మాట్లాడతారు, ఇది అదే అని చెప్పేసి నేను ఇంకెక్కడికి వెళ్ళను ప్రభు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఎందుకో ఏదో ఒక మ్యారేజ్కి వెళ్తే ఆ మ్యారేజ్కి పిలిచారు పట్టుబట్టి, ఇంక వెళ్ళాలి, ఎంతో మనకు చేశారు, మేలు చేశారని చెప్పేసి వెళ్తే విచిత్రం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అన్య వివాహమే అది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దాదాపు ఒక 10 మంది గుంపు కూడారు మా అమ్మగారి చుట్టూ. వాళ్ళందరూ దేవుని తెలుసుకున్న వాళ్ళే, రహస్యంగా యేసుక్రీస్తు మందిరానికి వెళ్ళే వాళ్ళే, దేవుని ప్రార్థించే వాళ్ళే. కానీ ఇంత బొట్లు పెట్టుకుని నీట్గా తయారై, అప్పుడు మీరు సేవ చేస్తున్నారంట కదా, మీరు ప్రార్థనలు చేస్తున్నారంట కదా అని చెప్పేసి అంటే అప్పుడు వాళ్ళని బలపరచడానికి ఈ రోజున పాస్టర్ గారు నిలబడి వాక్యం అయితే చెప్పలేదు, కానీ ఇప్పుడు చాలామందికి దేవుని యొక్క సువార్త ప్రకటించారు. మీకు మొన్న చెప్పారు కదా పాస్టర్ గారు, కరేపాకావడి ఎవరిని వదిలేవారు కాదు. ఎవరు వచ్చినా కూడా, ఇంటికి ఎవరు వచ్చినా కూడా వారికి దేవుని సువార్త చెప్పడమే. అది అన్యజనుల ఎవరు అనేది కాదు, అన్యజనులైనా సరే వాళ్ళు ఎంతెంత బొట్లు పెట్టుకుని కేవలం వాళ్ళు ఏదైనా ఏది చెప్పడానికి వచ్చినా సరే దేవుని సువార్త మాత్రం ప్రకటిస్తూనే ఉండేవారండి. దేవుడు మా జీవితంలో చేసిన ప్రతి మేలు కూడా చెప్తూనే ఉండేవారు. అంతకుముందు ఈ ధైర్యం పాస్టర్ గారికి లేదు, చెప్పడానికి సిగ్గుపడేవారు. మేము దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పడానికి సిగ్గుపడేవారు. బంధువుల దగ్గర కూడా సిగ్గుపడే నేను ఏ పెళ్ళికి వెళ్ళని చెప్పేసి కూడా అనుకున్నారు. నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నానంటే అందరూ హేళన చేస్తారు, లోకుగా చూస్తారు, ఇచ్చేస్తారు, వెళ్ళడానికి సిగ్గుపడ్డారు. కానీ అదే ఆమెని దేవుడు మరలా ఏం చేశాడు? ఆ బంధువుల మధ్య ఒక పాత్రగా నిలబెట్టాడు, ఆ చుట్టుపక్కల వాళ్ళ మధ్య ఒక పాత్రగా నిలబెట్టాడు. దేనికోసమైతే సిగ్గుపడుతూ ఉన్నారో, దేనికోసమైతే ఇది అవమానం అని అనుకున్నారో, దేనికోసమైతే ఇది హేళన అనుకున్నారో, దేవుడు ఏం చేశాడు? ఆమెనే తన పాత్రగా మలిచేసుకున్నాడు. చాలామందికి నేను కూడా ఎవరికైనా పాస్టర్ గారు సువార్త చేస్తుంటే ఆసక్తిగా వింటూ ఉంటాను.
చాలా అద్భుతంగా దేవుని సువార్త చేస్తుంటారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? జ్ఞానం కాదు, మనుష్య జ్ఞానం కాదు. అది ఎవరి జ్ఞానం? దేవుడిచ్చిన జ్ఞానం. నేను వింటూ ఉంటాను. పాస్టర్ గారు ఎవరైనా సువార్త చెప్తుంటే నేను అక్కడి నుంచి వెళ్ళను, ఇంకా కూర్చుంటూ ఉంటాను. దేవుడు ఎలా మాట్లాడుతున్నాడా? ఎందుకంటే ఆ వ్యక్తి ఎలాగా ఏ మాటలతో ఆదరించబడాలో, వచ్చిన ఆ వ్యక్తి ఏ మాటలతో బలపడాలో ఆ మాటలు దేవుడు దైవజనురాల నుంచి తీసుకొస్తూ ఉంటాడు. నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది, ఎంత చక్కగా మాట్లాడతారో పాస్టర్ గారు. దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు, ఎంత అభిషేకం ఇచ్చాడు. నిజంగానండి, అలా మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళు ఖచ్చితంగా తర్వాత రోజు వచ్చేస్తూ ఉంటారు. తర్వాత రోజు ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. దేవుడు అంటే ఎంత ఇష్టం లేకపోయినా నా కోసం ప్రార్థన చేయండి అంటూ ఉంటారు. మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అంటూ ఉంటారు. కానీ ఈ జ్ఞానం చదువు రీత్యా ఈ జ్ఞానం పాస్టర్ గారికి లేదు. కానీ ఏ విధంగా వచ్చింది ఈ జ్ఞానం? దేవుని ఆత్మ ప్రభు ఇచ్చాడని. మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు చాలా గొప్పవాడు. అందుకే అంటూ ఉంటాడు, పనికి మాలిన వారిని అయినా ఎన్నుకుంటున్నాడంట, ఎన్నిక లేని వారిని అయినా ఎన్నిక చేస్తూ ఉన్నాడంట. ఇప్పటికీ కూడా చాలామందికి అమ్మ ఎవరినానా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటికీ కూడా ప్రభు వాడుకుంటూ ఉన్నాడు. ఎంతోమందికి అండి, ఎంతో ధైర్యంగా ఎక్కడ పెళ్ళి వెళ్ళినా సరే అక్కడ పాస్టర్ గారికి ఒక మీటింగ్ రెడీ అయిపోద్ది అనమాట. మేము ఏదైనా ఎక్కడికైనా వెళ్ళామంటే అక్కడ ఒక మీటింగ్ ఉంటుంది ఖచ్చితంగా. పెళ్లి కూతురిని చేస్తూ ఉంటారు, పక్కన పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, యవనస్తులు ఒక మీటింగ్ ఉండదు చూసారా? ఏదైనా ఉంటే అలా పాస్టర్ గారి చుట్టూ చేరిపోతూ ఉంటారు. మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ఇవి, మా పరిస్థితులు ఇవి, మాకు ఇలా ఉంది. ఎవరెవరో వస్తూ ఉంటారు. ఆ చుట్టాలు ఎవరెవరో తీసుకొచ్చేస్తూ ఉంటారు. ఈ ఇల్లు ఈ మధ్యన దేవుడిని నమ్ముకున్నారు, నువ్వు కూడా వీళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వీళ్ళకి ఏమైనా చెప్పు దేవుని గురించి అంటూ పాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చేస్తూ ఉంటారు. తీసుకొస్తూ ఉంటే వాళ్ళకి దేవుని గురించి చెప్తూ ఉంటారు. మేము ఎలా వచ్చామో, ఏ విధంగా దేవుడు రక్షించుకున్నాడో ఆ మాటలు చెప్తూ, ఆ సాక్ష్యం చెప్తూ వాళ్ళని బలపరుస్తూ ఉంటే మరలా ఎప్పుడైనా కనిపించినప్పుడు ఏం చేస్తున్నారు? రక్షణ పొందారా అంటే, రక్షణ పొందాం, చర్చికి వెళ్తున్నాం. ఇప్పుడు మేము చర్చిలో పాస్టర్ గారికి, నాకు తెలిసి మా బంధువులందరూ కూడానండి, దేవుణ్ణి నమ్ముకుని రక్షించబడిన వాళ్ళందరూ కూడా సంఘంలో ఒక మూల కూర్చునేవారు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అర్థమైందా మీకు? మాకు తెలిసి మేము సువార్త చేసిన వాళ్ళు ఉన్నారు, దేవుని రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, మా బంధువులైన వారు ఉన్నారు, మేము ప్రార్థించిన వాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా రక్షించబడి మూల కూర్చునే వాళ్ళు ఎవరు లేరు. రక్షించబడి దైవజనులకు కుడిభుజంగా ఉన్నారు చాలామంది. రక్షించబడి సంఘానికి కుడిభుజంగా ఉన్నారు, దైవజనులకి సహకారులుగా ఉన్నారు. ఏదైనా అంటే మేము ప్రార్థన చేస్తే ఎలా జరుగుతున్నాయి, పలానాది ఉంది రా అంటే, ఇదిగో మా పాస్టర్ గారు పలానా కార్యక్రమం పెట్టారు, మా చర్చిలో ఉంది, నేను లేకపోతే అవదు బాబాయ్, నేను ఉండాలి అక్కడ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకని అంత ఆసక్తి, ఎందుకని ఆ బాధ్యత, ఆతృత వాళ్ళకి వచ్చిందంటే వారు రక్షించబడ్డారు, వారు ఆసక్తి ఉంది, దేవుని కోసం వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, దేవుని తపన వారిలో రగులుతూ ఉంది. ఈ రోజున నీవు కూడా అలాగే ఉండాలి. మనం మూల కూర్చుండే వాళ్ళగా ఉంటే ఉపయోగం లేదండి. ఎంతకాలం మూల కూర్చుంటాం? బ్యాక్ బెంచెస్ అంటారు ఎవరిని స్కూల్లో వెనకాలే కూర్చుంటుంటారు. వాళ్ళకు గ్రూప్ ఉంటుంది. పాపం మేడం ఎంత చెప్పినా అర్థం కాదు వాళ్ళకి. ఏంటండి వీళ్ళ సోది వీళ్ళదే. నేను కూడా స్టార్టింగ్లో 8th క్లాస్లోకి వచ్చిన తర్వాత స్కూల్ మారిపోయాం మేము. కొంతమంది ఫ్రెండ్స్ తగిలారు. 7th క్లాస్ వరకు సూపరు. 8th క్లాస్కి వచ్చేటప్పుడు స్కూలు, టీచర్లు అందరూ మారిపోవడంతో కాస్త క్లైమేట్ అంతా మారిపోయింది. ఇంక వెనకాల కొంతమంది ఫ్రెండ్స్ వెనకాల కూర్చోవడం, మాట్లాడుకోవడం, ఏం చెప్పేది ఏమీ వినేవాళ్ళం కాదు. అప్పుడు అర్థమయ్యేది కాదు. ఏదోలే మనం ఎంజాయ్ చేసేస్తున్నాం, సరదాగా మాట్లాడేసుకున్నాం, అయిపోతుంది అనుకునే వాళ్ళం. కానీ ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత ఏమండి ఉంటుంది అసలు అంతా కూడా అప్పుడే ఉంటుంది. తర్వాత 9th క్లాస్లోకి వచ్చిన తర్వాత దేవుని కృపను బట్టి ఇంకా బలంగా ప్రార్థన చేయడం, దేవుళ్ళు ఎదగడం, ఆసక్తిగా దేవుని పరిచయంలో పాలు పొందడం. ప్రభువుని అడిగేవాడిని, ప్రభు నీ జ్ఞానాన్ని ఇవి, చదవలేకపోతున్నాను, నేను అర్థం అవ్వట్లేదు, నాకు నా జ్ఞానం ఇవ్వు ప్రభు అని దేవుడిని అడిగితే ప్రభు తన జ్ఞానాన్ని ఇవ్వడం. ముందు ఇప్పుడు వెనకాల బెంచ్ వాడిని 9th క్లాస్లోకి వచ్చేటప్పటికి ఫ్రంట్ బెంచ్ అయిపోయింది. ప్రతిదీ అర్థమయ్యేది. ఇప్పుడు మీకు కూడా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా నేను చెప్పేది ఒకటే, మీరు క్లాస్ జరిగేటప్పుడు అనుకుంటారు పక్క వాళ్ళతో మాట్లాడే, చర్చిలో కూడా మీరు అదే చేస్తున్నారు అనుకోండి, ఏం చేస్తున్నారు? పక్క వాళ్ళతో మాట్లాడుకోవడమే. విలువైన కొన్ని విషయాలు మీ హృదయాలకు వెళ్లకుండా ఆగిపోతూ ఉన్నాయి. నువ్వు క్లాస్ జరిగేటప్పుడు ఆ మాటలు వింటే నువ్వు ఎగ్జామ్స్ అప్పుడు చదవక్కర్లేదు, ప్రత్యేకంగా ఒక్కసారి చూసుకుంటే చాలు. ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి నువ్వు విన్నది, గ్రహించింది అక్కడ నువ్వు ఆటోమేటిక్గా రాసేయగలుగుతావు. దేవుడు ఆ జ్ఞానాన్ని నీకు ఇస్తాడు. కానీ నువ్వు వినడమే మానేసావు అనుకో, బైబిల్ కూడా ఏం చెప్తుంది? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు క్లాసులో టీచర్లు అంత గొంతు చించుకుని ఎందుకు చెప్తారు మీకు?
ఎందుకు అంతలాగా ఒక బాధ్యతగా ఒక లెసన్ మీకు అర్థం అవ్వాలి, ఎందుకు అంత వివరంగా చెప్తారు? కారణం ఏంటి? మీకు ఇది వాళ్ళు చెప్పేది మీ మనసులోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీరు చదివేటప్పటికి అవన్నీ కూడా ఏమవుతాయి? టీచర్ చెప్పినవన్నీ కూడా జ్ఞాపకం వచ్చేస్తూ ఉంటాయి. ఒక్కసారి చదివితే చాలు, రెండోసారి కూడా చదవట్లేదు, మీకు చాలా బాగా జ్ఞాపకం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పటికి నువ్వు కష్టపడి బట్టి పడేస్తూ ఉండరు కొంతమంది. నేను 10th క్లాస్ చదివేటప్పుడు మా పక్కన ఒక కుర్రోడు ఉండేవాడండి. అయ్యి బాబాయ్ 1 గంట వరకు చదివేవాడండి. పాస్టర్ గారు ఏమో చూడు అబ్బాయి అంతసేపు చదువుతున్నాడు, నువ్వు అసలు చదవట్లేదు. నేను క్రికెట్ ఆడుకుని వచ్చేవాడిని ఎగ్జామ్లో కూడా, 10th క్లాస్ ఎగ్జామ్లో కూడా. మ్యాథ్స్లు ఉంటే జాగ్రత్తగా అమ్మ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చదువుకోవాలమ్మా, ఆడి దగ్గర ఉంది మ్యాథ్స్ బుక్ మరి అని చెప్పేసి వెళ్ళిపోయి జాగ్రత్తగా క్రికెట్ ఆడేసి ఇంటికి వచ్చి కాలు చేతులు గడేసి లోపలికి వచ్చేవాడిని. తెలిసిపోయేది అనుకోండి, ఎందుకంటే క్రికెట్కి వెళ్ళి వస్తే అవతారం తెలిసిపోదు కదా, తెలిసిపోయేది. అయినా సరే ఏమనివారు కాదు, ప్రార్థన చేసేవాళ్ళు అంతే. చదువుకునేవాడిని, తెల్లారుజాములు వేసి చదువుకునేవాడిని. దేవుని కృపను బట్టి అంతా కూడా అంత కష్టపడ్డవాడికన్నా దేవుడు ఒక మెట్టు పైన ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నువ్వు వింటే దాన్ని ఆ సమయానికి వచ్చేటప్పుడు నువ్వు కష్టపడక్కల్లా, నీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి, వాటిని రాసేయచ్చు. ఈరోజు నువ్వు దేవుని వాక్యం కూడా నీకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, ఒక కష్టకాలంలో ఉన్నప్పుడు, లేకపోతే నీ స్నేహితురాలు లేకపోతే నీ స్నేహితుడు ఒక ఇబ్బందిలో ఉన్నప్పుడు నువ్వు వాక్యాలు వింటున్నప్పుడు వారితో ఎలా మాట్లాడాలో నీకు తెలుస్తుంది, దేవుని గురించి ఎలా చెప్పాలో తెలుస్తుంది, దేవుని గురించి ఎలాగా వారిని ముందుకు నడిపించాలో తెలుస్తుంది. నువ్వు వింటలేదు, ఎక్కడ కూడా బ్యాక్ బెంచ్గానే ఉంటే ఉపయోగం ఉండదు. క్రైస్తవ జీవితంలో బ్యాక్ బెంచర్స్గా మనం ఉండకూడదండి. నీకు దేవుడు ఒక తలాంత్ ఇస్తాడండి ప్రతి ఒక్కరికి కూడా. ఏ ఒక్కరు ఏంటి వెనకాల వస్తారు, లేటుగా వస్తారు, ఎవరు లేదు, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక తలాంత్ ఇస్తాడు, ఒక అభిషేకాన్ని ఇస్తాడు, ఒక ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అంటే ఏదో పని ఉంది నీ ద్వారా, ఏదో కార్యం ఉంది నీ ద్వారా, ఎంతోమంది రక్షించబడాలి, ఎంతోమంది నడిపించబడాలి, ఏదో పని నీ ద్వారా జరగాలి. కానీ ఈ రోజున మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆదివారం వెళ్తున్నాంగా చాలే సరిపెట్టేసుకుంటున్నాం. ఇది కుదరదు. నువ్వు ఆదివారం వెళ్ళి సరిపెట్టేసుకుంటే అది అసలు క్రైస్తవ జీవితం కాదండి. ఆదివారం వచ్చి కేవలం ఆదివారం ఆరాధనకు వస్తున్నామండి మేము క్రైస్తవం అంటే అది అసలు క్రైస్తవ జీవితమే కాదు. నేను ఒప్పుకోను దానికి. నువ్వు యేసయ్య కోసం ఏదైనా చెయ్యాలి, నువ్వు దేవుని కోసం ఏదో ఒకటి చెయ్యాలి, దేవుని కోసం నువ్వు నిలబడాలి, క్రీస్తు కోసం నువ్వు ముందుకు సాగాలి. ఒక దైవజనునికి ఒక బలమైన భుజంగా నువ్వు ఉండాలి, ఒక పిల్లర్గా నువ్వు ఉండాలి. దైవజనుడు ఇంటికి వస్తున్నాడంటే నువ్వు వస్తున్నావంటే దైవజనుడు సంతోషించాలి. పలానా ఆయన వచ్చాడు, ఈరోజు ఎవరికోసం వారు చేస్తుంటాడు, పలానా ఆమె వచ్చింది, ఈరోజు ఎవరికోసమో నాకు చెప్తుంది, నేను ఖచ్చితంగా వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. పలానా వాళ్ళు వచ్చారు, ఈ సంఘంలో ఈ పరిచయంలో ఈ పనిలో వారు నాకు ప్రోత్సాహంగా ఉంటారు. నిన్ను నమ్మాలి దైవజనుడు. నువ్వు వస్తే సంతోషించాలి దైవజనుడు, నువ్వు చేసే పరిచయం చూసి ఆనందించాలి దైవజనుడు. దైవజనుడే ఎంత ఆనందించాడు అనుకోండి. మనుషులమే కదా మనం అందరం కూడా, మనలో కూడా కల్మషాలు ఉంటాయి, మనలో కూడా కపటాలు ఉంటాయి, మనలో కూడా ఏవో ఉంటూ ఉంటాయి. కానీ ఎన్ని ఉన్నా ఒక దైవజనుడినే నువ్వు సంతోష పెట్టగలిగి దేవుని పనిలో ముందుకు సాగితే మరి నేను చూసిన దేవుడు ఇంకెంత సంతోషిస్తాడు, నేను గమనిస్తున్న దేవుడు ఇంకెంత సంతోషిస్తాడు, నేను నడిపిస్తున్న దేవుడు ఇంకెంత సంతోషిస్తాడు. కానీ ఈ రోజున మన పని ఏంటంటే ఆదివారం వచ్చిందా చర్చికి వెళ్ళామా ఇంటికి వెళ్ళిపోయామా, అది క్రైస్తవ్యం కాదు. నువ్వు దేవుని శక్తిని పొందాలి. ప్రభు కోరింది ఒకటే, అయ్యా మీరు పరిశుద్ధాత్మ మీ మీదకు వస్తారు, ఆయన వచ్చినప్పుడు మీరు అందరూ శక్తిని పొందుతారు, శక్తిని పొందిన తర్వాత మీరు అందరూ కూడా నాకు సాక్షులుగా నిలబడతారు, భూదిగంతాల వరకు కూడా మీరు సాక్షులుగా నిలబడతారు. పేతురులో వచ్చిన మార్పు అదేనండి. పేతురు శక్తిని పొందాడు. మరి ఈ రోజున మన పరిస్థితి ఏంటి? ఆ వ్యత్యాసం మనలో ఉందా? నేను చెప్పాను పాస్టర్ గారి గురించి, ఒకప్పుడు ఆమె దేవుని గురించి చెప్పడానికి చాలా సిగ్గుపడ్డారు. కానీ ఈ రోజున ఆమె వేల మందిలో కూడా నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని కొరకు తన సాక్ష్యాన్ని ప్రకటించారు. మీరు చూశారు కదా, కొన్ని ప్రాంతాలు సువార్త సభలకు వెళ్ళినప్పుడు దేవుని కోసం నిలబడ్డారు. దైవజనుడు ఒకప్పుడు దెయ్యాలంటే భయం, ఆయనకి భయం, చీకటి అంటే భయం. కానీ అదే వ్యక్తితో దేవుడు దెయ్యాలను వదిలించేటువంటి శక్తిని దేవుడు ఇచ్చాడు. దురాత్మలతో మాట్లాడేవారు. నిజంగా ఆశ్చర్యం వేసే, దెయ్యాలు వదిలేస్తూ ఉంటే పాస్టర్ గారు నవ్వులాటగా ఉండేది, అదంతా కూడా చూస్తూ ఆసక్తిగా చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఒక్క ప్రార్థన చేసేటప్పటికి అవన్నీ కూడా వదిలిపోయాయి, చేతబళ్ళు వదిలిపోయాయి. మీరందరూ కూడా సాక్షులు వాటన్నిటికీ కూడా. ఎందుకు దేవుడు ఈ మార్పు ఎందుకు కలగజేశాడు? కారణం ఏంటంటే మధ్యలో ఏముంది? పరిశుద్ధాత్మ శక్తి. ఆ పరిశుద్ధాత్మను మీరు పొందాలండి. పరిశుద్ధాత్మ శక్తితో మీరు నివ్వబడాలి. ఇప్పుడంటే పాస్టర్ గారు చాలా సాత్వికంగానే, ఒకప్పుడు కంచాలు ఎగిరిపోయేవి తెలుసా మీకు? ఇందా సాక్ష్యం చెప్తే మా ఆయన గారు ఎలాగండి అంటుంటే, పాస్టర్ గారి గురించి వినాలి మీరు. మీ ఆయన గారు ఓ పక్కకు రారు, పాస్టర్ గారి గురించి చెబుతూ ఉంటే మేము పాస్టర్ గారు ఇలా కూర్చుంటూ ఉంటారు. కూర్చుంటే పాస్టర్ గారు నేను కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటాం.
అప్పట్లో కంచం ఎక్కడ కొట్టేసేవారు పాస్టర్ గారు, ఇప్పుడు ఇలా చెప్తున్నారేంటి డాడీ అని చెప్పేసి నేను అంటుంటే పాస్టర్ గారు ఏదో ఒక మాట వేస్తూ ఉండేవారు. సరదాగా పాస్టర్ గారిని మేము మాట్లాడుతూ ఉంటాం అప్పుడప్పుడు కూర్చున్నప్పుడు. ఈరోజు మీరు వాళ్ళ గురించి అలా సాత్వికంగా ఉండాలి,